నెల్లూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభాయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొని హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం రాజుల చెర నుండి దేశాన్ని విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు శివాజీ అని ఆయన కొనియాడారు. పరాయి స్త్రీలను తల్లులుగా గౌరవించిన ఆయన చరిత్రను పాఠశాల పుస్తకాలలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జై శివాజీ జై భవానీ నినాదాలతో నెల్లూరు వీధులు మారుమోగగా అటక్ నుండి కటక్ వరకు హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని, నేటి తరం యువత శివాజీ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ర్యాలీలో యువకులు శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ ఆ రోజు శివాజీ మహారాజ్ ఏదైతే కలలు కానీ ఈ దేశాన్ని మహమ్మదీయుల నుంచి రక్షించి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ఈ దేశ స్త్రీలకి గౌరవం కల్పించి వాళ్ళ ప్రాణ మాన బంగాలకి నష్టం జరగకుండా ఆ రోజు చేసినటువంటి ఆయన శ్రమ కృషి త్యాగం అంతా కూడా ఈరోజు ఈ సమాజంలో వ్యర్థమవుతుందనే భావన ఈ దేశంలో హిందూ యువకులకు ప్రత్యేకించి కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరొక్కసారి శివాజీ స్ఫూర్తిని ఈ దేశంలో తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. కన్నులు విందులుగా ఏదైతే శివాజీ మహారాజు కళ్ళగని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మొట్టమొదట హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించి ఈ దేశానికి అందించాడో ఆ స్ఫూర్తితోనే స్వతంత్ర కాంక్ష భారతదేశంలో అంచెలంచెలుగా రగిలి భారతదేశాన్ని ఏకం చేసి ఈరోజు అటక్ నుంచి కాశ్మీర్ వరకు కన్యాకుమారి నుంచి ఈరోజు అంతా కూడా దేశమంతా సువిశాల భారతదేశంగా ఒకటిగా ఒకే జాతి ఒకే మతం ఒకే ధర్మం ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. కానీ ఇటీవల పరిణామాలు మరలా తిరిగి మనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు భారతదేశంలో వస్తున్నాయి. ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాల్ని మరొకసారి హరించే విధంగా ఈ దేశంలో జరుగుతున్న వైరాన్ని ఖండిస్తూ ఈరోజు తిరిగి శివాజీ మహారాజు స్ఫూర్తిని తీసుకొని దేశమంతా కూడా ఏకీకృతమై ఈ సమాజంలో హిందువులు ఏదైతే ఈ దేశంలో ఉన్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశ నిర్మాణం దానికి అనుగుణంగా ముందుకు పోయే విధానాన్ని మరింత పెంచడం కోసం జరిగే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి యువకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివాజీ స్ఫూర్తిని తీసుకొని మరొక్కసారి ఈ దేశంలో హిందువుల శక్తి అంతా కూడా సంఘటితం కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, శివాజీ మహారాజ్ ఏదైతే మనకు అందించాడో అలాంటి మహనీయులు అందించిన స్ఫూర్తి మన కళాశాల విద్యార్థులకు మనం అందియని దౌర్భాగ్య స్థితిలో మన దేశం ఉంది. అలాంటి మహనీయుల చరిత్ర, వారి త్యాగాలు, వారి ధైర్య సాహసాలు ఈ హిందూ సమాజానికి ఉండే పౌరుషాన్ని తిరిగి మరొక్కసారి మనందరికీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం